ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పవిత్రమైన ఈ కార్తీక మాసము అంటే మనకు కార్తీక మాసమును మించిన మాసము లేదు, గంగను మించిన తీర్థము లేదు, వేదాన్ని మించిన శాస్త్రము లేదు, హరిని మించిన దైవము లేడు. ఈ కార్తీక మాసం లోపల మన ముఖ్యమైనవి కూడా నదీ స్నానం, దీపదానం, అదేవిధంగా వన భోజనాలు, ఇవన్నీ కూడా చాలా శ్రేయస్కరమైన ఉపవాసం కూడా. ఆ కార్తీక మాసం లోపల చతుర్దశి రోజు అనగా సరియగు తేదీ 19/11/2025 బుధవారం రోజున హనుమంతుడు వెలిసిన ఆ రాముని గుట్టపైన అత్యంత వైభవంగా సత్యనారాయణ వ్రతము నిర్వహించడం జరుగుతున్నది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతమునకు ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. సామూహికంగా నిర్వహించే వ్రతం లోపల తదనంతరం వనభోజనాలు ఉంటాయి. ఆ హనుమంతుడు వెలిశాడు కనుక ఆ యొక్క గుట్టకు అంజనాద్రి అని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న జంక్షన్ను మనం యొక్క ఆ చౌరస్తాను హనుమాన్ జంక్షన్గా పిలువబడడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఆ అంజనాద్రి పైన విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతము వనభోజనాలు జరపబడుతున్నాయి. ఆ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తే ఏం ఫలితమయ్యా అనేది కొన్ని వ్రతాలు ఋషులు తెలియజేస్తారు, కొన్ని వ్రతాలు వేద పండితులు తెలియజేస్తారు. కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తెలియజేసిన వ్రతమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతము. కలియుగంలో పరమ పవిత్రమైనది. అందులో ఇది కార్తీక మాసం మరీ విశేషమైనది. ఆ కార్తీక మాసంలో బుధవారం నాడు చేయడం అంటే స్వామివారికి ఇష్టమైన వారం బుధవారం. బుధవారానికి రోజున అదేవిధంగా ఆ యొక్క రాముని 19వ తేదీ నాడు జరుగు సామూహిక సత్యనారాయణ వ్రతములతో పాటు వనభోజనములతో ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ఇట్టి ఆహ్వానం ట్రస్ట్ చైర్మన్ అయిన మనాలి ఠాకూర్ గారు మరియు మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము. కాబట్టి అందరూ కూడా మీరందరూ వచ్చి ఈ ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. జై హనుమాన్. రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా ప్రత్యేకంగా జై స్వామియే శరణమయ్యప్ప. ఇవాళ సామూహిక సత్యనారాయణ వ్రతం లోక కళ్యాణార్థం హనుమాన్ ట్రస్టుకు సంబంధించింది గుట్ట మీద కడుతున్న ఆ ట్రస్టుకు సంబంధించిన చైర్మన్ గారు శ్రీ మనాలి ఠాకూర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన గౌరవనీయులైన పెద్దలు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏదైతే సామూహిక సత్యనారాయణ వ్రతం లోక కళ్యాణార్థం ఇది చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు వారి సతీమణి మనాలి ఠాకూర్ గారు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి వారికి సత్యనారాయణ వ్రతంలో పాల్గొనాల్సిన వాళ్ళందరికీ కూడా ప్రతి విషయంలో ఏదన్నా 19వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సత్యనారాయణ వ్రతం ఆ రథంలో పాల్గొనే భక్తులందరూ కూడా వారి పేరును
ఒకరోజు ముందు రోజు నెంబర్లు పెడతాం ఇలా సెల్ నెంబర్లు, ఆ నెంబర్లకు ఫోన్ చేసి పాల్గొనే వాళ్ళ నెంబర్లు చెప్తే వాళ్ళకు ఎంతమంది జంటలు అయితే ఎంతమంది భక్తులు పాల్గొంటారో వాళ్ళకు సత్యనారాయణ వ్రతం చేసే అవకాశం కల్పించే విధంగా ఆ గుడి కమిటీ వారు ట్రస్ట్ వారే మొత్తం సామాగ్రి తీసుకొచ్చి వాళ్ళకు అన్ని ఎంతమంది ఉంటే అంతమందికి ఉండే విధంగా ప్రయత్నం చేస్తారు కూడా. దయచేసి అందరికి కూడా రామగుండం కాన్స్టిట్యున్సీలో ఉన్న భక్తులందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే, అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆ దేవాది దేవుని కృప మీ అందరి మీద ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, అలాగే అన్నగారు చెప్పిన విధంగా అందరూ కూడా క్షేమంగా అందరూ ఉండాలని చెప్పి మంచి లోక కళ్యాణం కోసం ఆయన చేస్తున్న పనికి అందరం అండదండలుగా ఉండి ఈ పూజా విషయంలో కూడా అందరం సహకారం అందించి ఆయనకు తోబాటుగా ఉండాలని చెప్పి రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా వచ్చి సకాలంలో వచ్చి ఆ పూజలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదాలు అందరూ కోరుకొని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ స్వామియే శరణమయ్యప్ప.